ఏంటది అప్పం డ్రాయింగ్ వేసుకుంటున్నావా కూర్చోనా కూర్చో బీజ్ ఇక కూర్చో ఏమి వేస్తున్నావు డ్రాయింగా అబ్బో ఏం డ్రాయింగ్ వేసామ్మా పుట్టోళ్ళు వేసావా అబ్బోయ్ ఏంటయ్యి రకరకాల కళాఖండాలు ఏమో తెలీదా ఏం వేస్తున్నావు మరి చేతికి పావేసుకున్నావా వాళ్ళ బెస్సవా థ్యాంక్ యూ యాక్షన్లు బాగానే ఉన్నాయి పుట్ట యాక్షన్ వేసుకో డ్రాయింగ్ అంటే డ్రాయింగ్ నా డ్రాయింగ్ కానీ మీ అమ్మ అయితే డ్రాయింగ్ బాగా వేస్తాను నువ్వు నీకులాగా వేస్తాను నేను అలాగే ఎలా గీయాలి అలా నువ్వు నుంచో చిన్నడా నా డ్రాయింగ్ చూసాను కాదు సూర్యుడు మండే సూర్యుడు సన్నమే అది గుండ్రంగా సన్నమే కోయి మామ నువ్వు డ్యాన్సులు కట్టుండే కోయి మామ పంజాబ్ డ్రెస్ వేస్తాడంటే అది 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 ఏం కలర్ అది చిన్నడా ఏం కలరా వైట్ వైట్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఎల్లో కలర్ రెడ్ కలర్ కాదు కాదు ఎవరు చెప్పినా మేము విన్నాం మా మాట మాదే ఏంటది అది మనకు చూపుతారు చూడు ఇంటికి పెయింట్లు వేసినప్పుడు కలర్స్ అలా కలర్స్లా ఉన్నాయి అన్ని కలర్స్ మిక్స్ చేసేసింది వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం చెప్పు చిన్నడా సుజలాం తామలం వెరీ గుడ్ మా చిన్నడు బాగా చెప్తున్నాడు చాలా ఇంకా చాలా ఇంటితో ఆడుకుంటే ఇంకా అత్తమాట నేను అన్నాం
ఆవిడ పొద్దున్న నుంచి ఆ డబ్బాతోనే పట్టు కూర్చుంది. మమ్మల్ని కాల్ చేసి హాయ్ అండి, చూసారా మలక్కడు పొద్దున్న నుంచి వేళ పెయింటింగ్స్తోనే కూర్చుందనమాట. అస్సలు మాటం లేదు, పెయింటింగ్స్ ఏదో ఒకటి గీస్తూనే ఉందన్నమాట. ఇంకా ఈవినింగ్ సరదాగా వీడియో తీశాను. సరదాగా అలా ముద్దుగా కూర్చుని పెయింటింగ్స్ గీసుకుంటుంటే ఎంతో ముద్దుగా కనిపించింది నాకైతే. అందుకే వీడియో తీసానమాట. ఇంకా నేనైతే ఈవినింగ్ పనులు స్టార్ట్ చేయాలి. ఇంకా పిల్లలు అయితే సరదాగా ఆడుకుంటున్నారండి. ఉదయం నుంచి ఆటే అనమాట. మా ఇంట్లో కొంచెం ఖాళీగా ఉంటుంది కదా, వచ్చి ఆడుకుంటారనమాట. ఇంకా ఈవేళ హాలిడే కదండి, కృష్ణాష్టమి కదా. పక్క వాళ్ళ పిల్లలు, మా తోటికోడలు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారనమాట. మా వాడైతే ఇప్పటి వరకు ఆడుకుని ఇప్పుడే ప్రైవేట్కి వెళ్ళిపోయాడు. ఇంకా సాయంత్రం ప్రైవేట్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా లక్కోడైతే దాని పని అదే, అసలు పిల్లలతో ఆడలేదు ఇవాళ. ఇంకా ఉదయం నుంచి డ్రాయింగ్ గీసుకుంటూ కూర్చుంది. పిల్లలు ఎవరైనా వస్తే ఒక అరుపు అరుస్తుంది, వాళ్ళేమో వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా దాని పని దాన్ని చూసుకుంటుంది. నేనైతే ఇంక ఈవినింగ్ పనులు స్టార్ట్ చేద్దాం కదా అని చెప్పి లోపలికైతే వచ్చేసాను. ఇప్పుడు వరకు అలా ఈదిలో కూర్చుని ఉన్నాను పిల్లల్ని చూస్తూ. ఇంకా శనగలు అయితే ఉన్నాయి, అవి అయితే వేపి మా ఆయనకి ఇచ్చేసాను అనమాట. ఆయన తింటారు కదా అని చెప్పి టీ అయితే పెట్టేశాను. ఇంకా టీ తాగేసి ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేసేయాలి. ఇంతే ఈ వీడియో, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.